తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నంబర్ 9 పైన స్టే ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇక మరోవైపు ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇక అంతకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసిందని, డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాయని కోర్టుకు వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఫిక్స్ చేశారన్నారు. ఇక మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదిస్తేనే గెజెట్ వస్తుందని వివరించారు. సుప్రీం తీర్పు ప్రకారం 6 నెలలు గడిచినందున గవర్నర్ బిల్లును ఆమోదించినట్లే భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఈ సమయంలో కోర్టుల జోక్యం ఉండవద్దని తెలిపారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల కోసమే రిజర్వేషన్లు తెచ్చామన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరని, లోకల్ బాడీ రిజర్వేషన్లు వేరని తెలిపారు. లోకల్ బాడీలో రిజర్వేషన్ల పెంపునకు ఇందిరా సహానీ కేసు తీర్పు వర్తిస్తుందన్నారు. అది కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించిందని వెల్లడించారు. దీంతో రిట్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం జీవో నంబర్ 9తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే విధించింది.